హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు కమ్మటి ఉసిరికాయ ఊరగాయ ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఇది చాలా చాలా ఈజీ రెసిపీ. ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇది ఎలా చేసుకోవాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. ఉసిరికాయ ఊరగాయ అయితే నిమ్మరసంతో చేస్తారు, చింతపండు రసంతో చేస్తారు, రెండు చేస్తారండి. నేను ఇవాళ మీకు నిమ్మరసం యూస్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఉసిరికాయ ఊరగాయ వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి తగిలించుకొని ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా చేయాలో ఇవాళైతే చూపించేస్తాను. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. ముందుగా ఒక కడాయిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి దీన్ని డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా కమ్మటి వాసన వచ్చే వరకు అలా వేయించుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక బాణట్లో 1 కప్పు నూనె తీసుకున్నాం. నేను ఇవాళ 1/4 కిలో ఉసిరికాయలకి మీకు ఇవాళ కొలతలు చూపిస్తున్నాను అనమాట. 1/4 కిలో ఉసిరికాయలకి ఎంత వేయాలో చెప్తున్నాను. మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకునేటట్టుంటే దానికి తగ్గట్టు మీరు ఇంక్రీజ్ చేసుకోండి. నేను వేసే పొడులు అన్నీ ఇలా 1 కప్పు నూనెలో మనం వేసిన ఉసిరికాయలు 1/4 కిలో ఉసిరికాయలు ఇలా వేసి బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడకాలి. తర్వాత దీన్ని బాగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి బాగా చల్లారాలి. తర్వాత మనం ఇదే నూనెలో 1 కప్పు నూనె తీసుకున్నాం మనం. సో ఇదే నూనెలో మనం తాలింపు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, బాగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసేసి బాగా వేయించేసుకుని దీన్ని కూడా బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు ఇది చల్లారేలోపు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఆవాలు అవన్నీ, దాన్ని కూడా మనం ఇప్పుడు పొడి చేసి పెట్టేసుకుందాం. సో ఇలాగా ఆవాల్ని మెంతుల్ని పొడి చేసి పెట్టేసుకోండి. సో మనకి ఉసిరికాయలు చల్లారిపోయాయి, నూనె చల్లారిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీంట్లో 1/2 చెంచా పసుపు వేసుకోండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆవాల పొడి ఉంది కదా, అది దీంట్లో వేసేయండి. 1/2 కప్పు కారం వేసుకోండి. తర్వాత 1/2 కప్పు 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ, అంటే 1/4 కప్పు కంటే కొంచెం 1 స్పూన్ ఎక్కువ, ఒక 4 చెంచాలు అనుకోండి, అది ఉప్పు వేసుకోండి. తర్వాత దీంట్లో మనం 3 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను నేను. ఆ 3 నిమ్మకాయల రసం దీంట్లో వేసేసేయండి. తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉసిరికాయలు, ఆ ఉసిరికాయల్ని నేనైతే ఇవాళ చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నానండి. మీరు కావాలంటే అలా కాయలుగా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ముందుగా ఈ మసాలాలన్నీ బాగా ఇలా ఒకసారి కలిపేసి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని ఇలా చిదిమి దీంట్లో వేసేసేయండి, గింజలు తీసేసేయండి. మీరు ఒకవేళ కాయలుగా పెట్టుకునేటట్టు ఉంటే అలాగే వేసేసుకోండి. సో నేను ఇవాళ ఇలాగా చిదిమి చిన్న ముక్కలుగా చేసి వేసాను అనమాట. సో గింజలు తీసేసేయండి. ఇలా మనం నిదానంగా కలిపేసుకున్నామంటే మన ఉసిరికాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు చక్కగా గాజు సీసాలో కానీ జాడీలో కానీ వేసి పెట్టుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి బాగా ఊరాలండి. ఒక్కరోజు ఊరాక ఇవాళ ఊరగాయ పెడితే రేపటికైతే చాలా బాగుంటుంది. ఉసిరికాయలు ఊరగాయలకి బాగా నిమ్మకాయ మసాలాలు అన్నీ పట్టి చాలా బాగుంటుంది. ఇది మనం చక్కగా పెరుగన్నంలోకి వేడి అన్నంలో అలా కలుపుకొని తినడానికి, పొంగల్ చేసుకున్నప్పుడు, ఉప్మా చేసుకున్నప్పుడు దానికి పక్కన ఇలా ఉసిరికాయ ఊరగాయ పెట్టుకుని తింటే కమ్మగా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. మంచి వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి. అంతవరకు ఉసిరికాయ ఊరగాయ చేసుకుని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజీ.